కరెంట్ ఇప్పుడే వచ్చిందండి. పొద్దుట మేము చెన్నైలో 6:30 టొరంటోలో ఏమో ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కి విజయవాడకి 12:30కి వచ్చాము. తర్వాత మా అన్నయ్య గారు అబ్బాయి స్టేషన్కి వచ్చి మమ్మల్ని ఎప్పుడు వచ్చినా నడవనివ్వడు. కారులో తీసుకొచ్చి తర్వాత ఇంట్లో భోజనం చేసి కూర్చో రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ మా అన్నయ్య గారి కూతురు, కొడుకు, కోడలు మమ్మల్ని తీసుకొచ్చి మా అక్కగారి ఇంటికాడ డ్రాప్ చేశారండి. మా అక్కగారి ఇంటికాడ డ్రాప్ చేసి పాపం అప్పుడే చీకట్లో వెళ్ళారు. మేము వచ్చేసరికి కరెంట్ లేదు, ఇప్పుడే వచ్చింది జస్ట్. రేపు మేము మళ్ళీ చాగలు వెళ్ళి అక్కడ రేపు నైటు అక్కడ ఏదో సత్రం ఇస్తా ఉన్నారు, కళ్యాణ సత్రం, పెళ్లి సత్రం. అక్కడ ఉండి ఎల్లుండి ఫంక్షన్ చూసి మళ్ళీ వచ్చి మళ్ళీ 23rd 1975 మక్క బ్యాచ్ అండి, 10th వాళ్ళది ప్రోగ్రామ్ ఉందంట. దాని వరకు ఉండమంటుంది మక్క. కరెంటు ఉండి పోతుంది, ఏం చేయాలో తెలియలే. ఇప్పుడే పాపం చీకట్లో మా అన్నయ్య గారు అబ్బాయి వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు. మేము సగం పగలు నిన్నంతా టెన్షన్ అండి. రేపు ఎలా టికెట్ దొరకలేదు, కన్ఫర్మ్ అవ్వలేదు. పొద్దుట 6:30కి టికెట్. పొద్దున్నేసి ఇడ్లీలు వేసుకుని ఆ ట్రైన్ ఎక్కి బెర్తులండి, ఒకదాని పోయింది ఒకటి ఎక్కడ అందరూ హిందీ వాళ్ళు నిద్రపోతున్నారు. అట్లాగే కూర్చొని మా వారికి ఒక కంపార్ట్మెంట్, నాకు ఒక కంపార్ట్మెంట్. వెళ్ళాలి అనుకున్నప్పుడు కష్టమో నష్టమో వచ్చేసాం. విజయవాడకి వచ్చాం. మా అన్నయ్య గారు అబ్బాయి విజయవాడ వచ్చాడంటే మమ్మల్ని నడవనివాడు, కారులో తీసుకొచ్చి ఇక్కడ వదిలేడు. ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయి అబ్బాయి కారు మధ్యలో ఆపి జిలేబీలు, సమోసాలన్నీ కొని మా అక్కకి తీసుకొచ్చారండి. ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాడు. పాపం వాళ్ళు ఈ ప్యాకెట్ నుంచి బయట కూర్చోబెట్టి తలవరండి తినేవాళ్ళం. చీకటి తెచ్చిన ప్యాకెట్ వరండాలో పెట్టారు, చీకటి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళే తలవరండి తింటే అయిపోయి. ఏమండి ప్రేమలు, మా అన్నయ్య లేకపోయినా మా అన్నయ్య కొడుకు ఎంత ప్రేమ గౌరవం. ఈ మక్కలు విలేజ్లో ఉంటారండి, వచ్చేప్పుడు చేతులతో పుడిచెలతో రాడండి, ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాడు. అంటే వస్తుంది అనుకున్నా వీడియో మీ ఆవిడ గారికి అవార్డు ఇచ్చేదంతా వీడియో వేయాలి. చాగళ్ళు ఫంక్షన్కి ఏంటిది 50 ఏళ్ళు ఫంక్షన్లో అవార్డు ఇచ్చేప్పుడు వీడియో తీయాలి. కనపడుతుంది కానీ లైట్ వెళ్తారు కనపడుతుంది. కరెంటు పోయింది. విజయవాడ నుంచి చెన్నై నుంచి విజయవాడ వస్తే మా అన్నయ్య గారు అబ్బాయి వాళ్ళు మళ్ళీ మా అక్కగారి ఇంటికాడ డ్రాప్ చేస్తాకు వచ్చారు. కరెంట్ లేదు ఇక్కడ. శ్రీమంతానికి వెళ్ళారంట, అక్కడ ఉన్నారంట. ఎవరెవరు వెళ్ళారు? పెద్దబాబు, నేను, రవి, బాల, నలుగురు వెళ్ళారా? బాగా చేశారు. బాగా చేస్తారా? పెళ్ళి కూడా బాగా చేశారు. పెళ్ళి అవును, ఇదే నిన్న కూడా బాగున్నాయి భోజనాలు బాగున్నాయి అంట. ఫోటోలు పెట్టాడు ఫోన్లో. ఇదిగండి మా అన్నయ్య గారి కొడుకు, కోడలు, మా అన్నయ్య గారు అమ్మాయి మమ్మల్ని మా అక్కగారి ఇంటికి డ్రాప్ చేసి వెళ్తున్నారు. అదే అనుకున్నాను. అదే నిన్న ఫోటోలు పెట్టాడు, అన్వేష్ ఫోటోలు పెట్టాడు. కరెంటు రవి ఒకసారి ఉండి బ్యాగ్లను తీసారా? మా ప్రోగ్రామ్ అంతా బ్యాగులు ఒకసారి డిక్కీ తెరు రవి. మళ్ళీ బ్యాగ్లో ఉన్న మిస్ అయినాయి అనుకో ప్రోగ్రామ్ కష్టమైపోతుంది. చూడు ఒకసారి చీకట్లు అది కరెక్ట్గా చీకటి కదా, తించేయాలి. ఏమైనా మిస్ అయిపోయినుకో మనకు అక్కడ వెళ్ళాక కష్టం అయిపోతుంది. ఒకసారి ఓపెన్ చేస్తే డౌట్ ఉండదు. అక్కడ మనం చెక్ చేసుకుంటా కూడా చీకటిగా ఉంది. లైట్ లైట్ సెల్ లైట్ జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్స్ రవి. బాలా బాయ్. రేపు మళ్ళీ ఫంక్షన్లో ఉంటారా?
ఎలాగుంది కరెంట్ ఎలాగుందే? ఛార్జింగ్ లైట్ అనుకుంటా. ఊర్లో మబ్బులు బాగానే ఉంది, కరెంటు రాలేదు. కరెంట్ లేదండి. పొద్దుట 6 గంటలకి చెన్నైలో ట్రైన్ ఎక్కి విజయవాడలో దిగాం. అక్కడ భోజనం చేశాక వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుని మా అన్నయ్య గారి కొడుకు, కోళ్ళు, కూతురు వాళ్ళు వచ్చి మమ్మల్ని చిరువాళ్ళలో మా అక్కగారింట్లో డ్రాప్ చేశారు. రేపు మళ్ళీ మేము చాగళ్ళు షుగర్ ఫ్యాక్టరీ అక్కడ మాకు తెలిసిన వాళ్ళు అవన్నీ చూసుకుని స్కూల్లో ఫంక్షన్ ఎల్లుండండి. రేపు పొద్దుట మళ్ళీ మాకు ప్రయాణం. చూసారా ఊరంతా చీకటిగా ఉంది, కరెంట్